నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు నేను చాలా డిస్కషన్స్ చేసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఆ న్యూమరాలజీలో అంత పవర్ ఉంటుందా, అంత వైబ్స్ ఉంటాయా, సక్సెస్ స్టోరీస్ గురించి చెప్తూ ఉన్నారు, దేనికైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరేం చెప్తారు దానికి? అంటే చాలామంది ఒక్కొక్క డైలమాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఉంటుందా అని డైలమాలో ఉండి అంటే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళు, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. దానికి మీరేం చెప్తారు? నాన్న, లక్షలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో సింగ్ ఇస్ కింగ్ సినిమా ఇబ్బంది పడినప్పుడు నాన్న ఒక ఎన్, కృష్ణ అప్పుడు 6, తమన్నాకు ఒక ఏ ఒక హెచ్, అమీర్ ఖాన్కి డబుల్ ఏ, ఇలా చాలా ఉన్నాయి. ఈరోజు మీ ముందుకి ఒక లైవ్ సాక్ష్యం తీసుకొచ్చాను. షీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్, నారీ శక్తి అవార్డ్ విన్నర్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆమె జర్నీ న్యూమరాలజీ కరెక్షన్ నుంచి ఎలా డెవలప్ అయ్యారో మేడం గారి మాటల్లోనే ప్రజలందరికీ మనం ఇది ఒక లైవ్ సాక్ష్యం. అంటే ఆమె ఒక క్లయింట్గా వచ్చారు, బంధువు అయి కూర్చున్నారు ఇప్పుడు. అంటే నేను అందరినీ కూడా అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు, అన్న అలాగే భావిస్తాను. సో మా రిలేషన్స్ అనేది ఎప్పుడు దే ఆర్ వెరీ ప్యూర్, లైక్ ఎ ఫ్యామిలీ. నమస్కారం రాధా గారు. నమస్తే అండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. త్రూ న్యూమరాలజీ ఒక్కొక్క ఫీడ్బ్యాక్ కోసం మీరు ఇక్కడి దాకా రావటం అనేది నిజంగా హ్యాపీయెస్ట్ థింగ్. మీ గురించి నేను విన్నాను, ఎలానంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలా ఛానల్స్, దాంతోపాటు చాలా అవార్డ్స్, నెల్సన్ మండేలా అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ స్టేట్లో ఎక్కడ విన్నా కూడా మీ విషయానికి సంబంధించినటువంటి వాటిలో ఒక పెద్ద నెట్వర్కే ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. రియలీ గ్రేట్. మీరు కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ తోటి బాండింగ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే జనరల్గా న్యూమరాలజీ కరెక్షన్ అప్పుడు అసలు ఏం జరిగింది? ఎన్ని ఇయర్స్ బాండ్? నాకు 19 years బాండింగ్ అండి. ఫస్ట్ 2005లో మా పరిచయం మొదలైంది. తర్వాత పరిచయంలో నేను కొంచెం ఏదైనా సాధించాలి అనే తపన నాకు మొదటి నుంచి ఉండేది. చదువు చాలా తక్కువ అండి నేను, ఎందుకంటే ఈరోజు ప్రేక్షకుల ముందు నా చదువు గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక సక్సెస్కి చదువు కారణం చెప్తారు, లేదా బ్యాక్గ్రౌండ్ కారణం చెప్తారు, లేదా పొలిటికల్ కారణం చెప్తారు, లేదంటే ఫోర్ ఫాదర్స్ కారణం చెప్తారు. అలా ఏమీ లేకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు అనేదానికి ప్రత్యక్ష సాక్షిగా ఈరోజు నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా నేను మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. అంటే మీ పేరులో ఏం నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు? మీరు ఇక్కడ దాకా చూసినటువంటి సక్సెస్ స్టోరీస్, అంటే అప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే నేమ్ కరెక్షన్లో కోర్స్ ఇస్తారు, స్టోన్ ఇస్తారు, అంటే వాటికి ఉండేటువంటి పవర్, నేమ్ కరెక్షన్తో పాటు వాటికి ఉండేటువంటి పవర్ మీకు ఏ విధంగా వర్క్ అయింది? 2004కు ముందు, 2004 తర్వాత నా స్టోరీ చెప్తాను. ఓకే. నాకు 8th క్లాస్లోనే మ్యారేజ్ అయిపోయిందండి. అంటే ఆల్మోస్ట్ 16 ఏళ్ళు. ఓకే ఓకే. అయిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా ఏదన్నా సాధించాలి, మన పేరు ఎప్పటికీ నిలిచి ఉండేలాగా సాధించాలి అన్నది చిన్నప్పటి నుంచి ఆ తపన ఉంది. కాకపోతే త్వరగా పెళ్ళైపోవడంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. నేను 2004లో, యాక్చువల్లీ 94లో నేను బ్యూటీషియన్గా స్టార్ట్ అయ్యానండి. ఓకే. పొంగనూరులో బ్యూటీషియన్, మొట్టమొదటి బ్యూటీ పార్లర్ కూడా నాదే. బ్యూటీషియన్గా స్టార్ట్ చేశాను. కానీ ఇది కాదు లైఫ్. బ్యూటీషియన్గా డబ్బు సంపాదించుకుంటాము, పేరు సంపాదించుకుంటాము, ఇలా కాదు. శాశ్వతంగా ఏదైనా చేయాలి అన్నది నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. దానికి ఇందాక నేను చెప్పాను, చదువు అన్నది కారణమేమో. అంటే బాగా చదువుకుంటే ఏ ఒక అధికారి అయ్యి ఒక రాష్ట్రాన్నో లేకుంటే జిల్లానో ఊరినో మార్చడానికి చదువు కూడా చాలా తక్కువ ఉంది. పొలిటికల్ అన్నది మాకు, అంటే ఒక ఆడపిల్లగా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఇళ్ళలో రానివ్వరు. సో వ్యాపారం అంటే వ్యాపారాలు అంత వ్యాపారస్తులు కూడా కాదు. ఏదైనా సాధించాలి అనే కోరికతో 2005లో నాకు నెహ్రూ గారి ఇంటితో పరిచయం ఏర్పడింది. ఓకే ఓకే. తర్వాత నేను చెప్పాను, అమ్మకి చెప్పాను, అమ్మ నాకు ఇలా ఏదైనా సాధించాలని కోరుకుంది అంటే అంకుల్కి పరిచయం చేశారు. అప్పుడు నేను అంకుల్ అనేదాన్ని. పరిచయం అయిన తర్వాత తను చూసి ఎక్సలెంట్, ఆవిడ ఏదో ఒక రోజు చాలా పై స్థాయికి వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మేడం చెప్పారు. మేడం ఏంటండి మీరు, అమ్మాయి 8వ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు,
చాలా చిన్న కులము. ఎలా అంటే లేదు తులసి, ఆ అమ్మాయి చాలా పై స్థాయికి వెళ్తుంది, నేను తనకి ఇప్పుడు చెప్తున్నాను ఎలా చేయాలని చెప్పి నాకు రాధాదేవి ఉంది కదా, అవి కాకుండా లాస్ట్ 2 అక్షరాలు VEE పెట్టమని చెప్పి నాకు సంతకం ఫస్ట్ నాకు చెప్పారు. లోకల్ టు గ్లోబల్. తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో మహిళా క్షురకులను పెట్టాలని ప్రతిపాదన పెట్టినంత సులువు కాదు కదా. ఎందుకంటే అప్పుడున్నటువంటి శాస్త్ర ప్రకారం అయితే అది కాదని చెప్పి చాలా వారు నన్ను వెనక్కి వేయాలని చూశారు. అప్పుడు అంకుల్ ఏమన్నారంటే, నాకు ఒక తండ్రిగా అప్పుడే నేను తనని నా నాన్నగా భావించాను. లేదమ్మా, నువ్వు సాధించగలవు, ఒక్కసారి నీ పేరు గుర్తు చేసుకో, నీ పేరులో రాధా ఉంది, దేవి ఉంది, రాధాదేవి అంటే చాలా శక్తివంతమైంది, నువ్వు తప్పకుండా నువ్వు సాధిస్తావని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. సరే, అదే మొండి ధైర్యంతో నేను 2 years ఫైట్ చేశాను. చాలా బెదిరింపులు కాల్సి వచ్చాయి. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నారు, పిల్లలు చంపేస్తామని చెప్పడము, స్కూల్ దగ్గర వెళ్ళి కిడ్నాప్ చేస్తామని చెప్పడము, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పడము, లాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డారు. నేను ఉంటాను, నువ్వు వెళ్ళు, ఏం చేస్తారో చూద్దామని చెప్పి నన్ను ముందుకు పంపించారు. తర్వాత 2005 నుంచి 6 వరకు అది పోరాటం జరిగింది. ఈ పోరాట క్రమంలో హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్, స్టేట్ మహిళా కమిషన్, ఇవన్నీ కూడా తిరుగుతూ దీని మీద హంగర్ స్ట్రైక్ కూడా చేశాము. హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఏ ధైర్యంతో నేను ఏడీ బిల్డింగ్ ముందు 9 రోజులు కూర్చున్నానంటే నవరాత్రులు అన్నమాట. ఒక ఆదిశక్తి ఉంది నీలో, నువ్వు తప్పకుండా నువ్వు సాధిస్తావని చెప్పి నాకు ప్రతిక్షణం నా గెలుపుకి వాళ్ళు వెనక నిలబడ్డారు. సో 2006లో హైకోర్టు ఖచ్చితంగా మహిళా క్షురకులు నియమించాల్సిందే అని చెప్పి తీర్పిచ్చింది. తర్వాత ఫస్ట్ అచీవ్డ్ అక్కడ నుంచి కంటిన్యూగా అచీవ్మెంట్స్. ఎలా అంటే గ్లోబల్ గా కూడా, అంటే వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులతోటి ఆ నెట్వర్క్ ని, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ని మీరు బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎలా సాధ్యమైంది ఇది? ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయో, ఒక హెల్త్ని మనం ఎలా చెక్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండగలుగుతాము, అలాగే మన లైఫ్ని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఏదో ఒకటి మనకు వెనక్కి లాగుతుంటుంది. అది ఏంటని మనం కనుక్కోగలిగితే, అది హెల్త్ ఇష్యూ అయితే డాక్టర్ చెప్పగలుగుతారు, మరి లైఫ్ ఇష్యూ అయితే దానికి న్యూమరాలజీనే కరెక్ట్. ఎలా మీకు ఏ స్టోన్ ఇచ్చారు అప్పుడు? స్టోన్స్ కానీ అవి ఇస్తారు కదా, సో చెప్పకూడదు కానీ అంటే నాకు డైమండ్ అంత పెద్దది తీసుకోలేకపోయినా చిన్నదైనా నువ్వు ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలని చెప్పి అప్పుడు అసలు అమ్మే ఇచ్చారు నాకు. అమ్మే ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి నేను తిరిగి చూసుకోలేదు. హెల్దీగా వెల్దీగా సో సొసైటీలోకి మొదలు పెట్టాను. సో అదే ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నెహ్రూ గారి దగ్గర నుంచి ఆయన నాకు కూడా నేమ్ కరెక్షన్ చేయడం జరిగింది. అంటే సిగ్నేచర్ నాకు కూడా సిగ్నేచర్. తర్వాత మహిళా మినిస్టర్స్ చాలా మంది కలిశారు. ఉమ్మడి రాష్ట్రం కాబట్టి గీతారెడ్డి గారు కావచ్చు, లేకపోతే రేణుకా చౌదరి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు నాకు కావాలని చెప్పి తను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా గాంధీతో కల్పించారు. అప్పుడు కంగ్రాచులేషన్స్ అండి. 2006లో. అలా ఎంతమందిని అండి, అంటే మీ జర్నీలో ఎంతమందిని కలిసి ఉంటారు? నేను చాలా మందిని కలిసాను. గవర్నమెంట్ లో ఉన్నట్టు చాలా మంది, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ గారిని కావచ్చు, ఢిల్లీ చైర్పర్సన్ రజనీ పాటిల్ కావచ్చు, అంబికా సోని గారు కావచ్చు, లేకుంటే మన సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మేనకా గాంధీ గారు. సో చాలా మంది సెంట్రల్ మినిస్టర్స్ తో నేను 2006లోనే కలిసాను. తర్వాత 2006 ఇయర్ ఆఫ్ ద ఉమెన్ అవార్డు తీసుకున్నాను. నా ఫస్ట్ అవార్డు. గ్రేట్ అండ్ వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మీరు మాట్లాడుతుంటే. 2007లో జెండర్ బెండర్ కింద BBC డాక్యుమెంటరీ చేశారు. అప్పుడు స్విట్జర్లాండ్ లో అవార్డు వచ్చిందంటే బెస్ట్ ఉమెన్ అవార్డు. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు అన్నది అప్పటికి ప్రూవ్ అయింది. స్విట్జర్లాండ్ లో కూడా అవార్డు.
అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. జెండర్ ఈక్వేషన్ కింద అప్పుడు అవార్డు తీసుకున్నాను. ఓకే ఓకే. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరి అసోసియేషన్ తోటి వర్క్ చేసి ఉంటారు? ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా మంది మహిళా లీడర్లు నాకు సపోర్ట్ చేశారు. తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారితో 2004 నుంచే నాకు మంచి అసోసియేషన్ ఉంది. తను కూడా నాకు వెన్ను తట్టి, నేను ఉమెన్ బార్బర్స్ని పెట్టాలనుకున్నప్పుడు నీ ఫ్లోలో ఆల్రెడీ నువ్వు ఫ్లోలో ఉన్నావు, నువ్వు వెళ్ళని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు సపోర్ట్ చేశారు 2004-05లోనే. తర్వాత 2005 నుంచి 2006-07 ఉమెన్ ఆర్గనైజేషన్లో బిజీ ఉన్నాను. ఓకే ఓకే. తర్వాత ఇంకా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, అప్పుడు తిరుమల అయిన తర్వాత యాదగిరిగుట్ట, తర్వాత శ్రీశైలం, భద్రాచలం, తర్వాత తమిళనాడు, 3 రాష్ట్రాల్లో కూడా ఈరోజు మహిళా క్షురకులు దాదాపు 1500 నుంచి 2000 మంది పనిచేస్తున్నారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి, అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి, మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి, నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు, దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.